ఇక ఎల్లుండి విజయనగరం జిల్లాలో లోకేష్ యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. భోగాపురం సమీపంలోని పోలుపల్లి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఎల్లుండి ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. రెండు పార్టీలు అదే రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా టీడీపీ, జనసేన శ్రేణులు తరలి రానున్నాయి. అభిమానుల కోసం రవాణా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది టీడీపీ. ఎల్లుండి విజయనగరం జిల్లాలో లోకేష్ యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ ఉంది. ఈ సభకు సంబంధించి వివరాలు మనకు క్రాంతి అందిస్తారు. క్రాంతి. జోస్న టీడీపీ, జనసేన ఎన్నికల శంఖారావం ఎల్లుండ పోలేపల్లి జరగబోయే లోకేష్ విజయాత్ర సభ ఏదైతే ఉందో దాని మీద పూరించనున్నారు. ఎన్నికల శంఖారావం పూరించే ముందు నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఈ ఇంటికి వెళ్లిన సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చర్చ జరిగింది. ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో జరిగేటువంటి సభకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే టీడీపీ శ్రేణులు పూర్తి చేస్తూ ఉన్నాయి. ఈ సభలో టీడీపీ, జనసేన కార్యకర్తలు అంతా కూడా కలిసి పాల్గొనేలాగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భారీ సభను ఏర్పాటు చేయడంతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా నిన్న మాట్లాడారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగిన చర్చలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే ఎన్నికల కోసం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, అలాగే సభలో ఎన్ని సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఇక నుంచి కూడా ఉమ్మడిగానే సభలు నిర్వహించాలి, అలాగే కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఈ పోలేపల్లిలో జరిగేటువంటి సభ నుండి ఎన్నికల శంఖారావం టీడీపీ, జనసేన పూరించనుంది. అయితే బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళాలి అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులతోటి మరొకసారి చర్చలు జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదైతే జనసేన ఇప్పటికీ కూడా బీజేపీతో పొత్తులోనే ఉన్న నేపథ్యంలో బీజేపీతో కలిసి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంది. అయితే టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తుందా లేదా అనే అంశం పైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికల శంఖారావం పూరించనున్నటువంటి ఈ సభలో కొంత మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే మిగిలిన అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఏతర ఆంధ్రప్రదేశ్ను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము, వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే మా లక్ష్యం అంటూ ఏదైతే ముందుకు వెళ్తున్నారో ఇరు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు ఈ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమైనారని చెప్పుకోవాలి. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ ఈ సభకు వెళ్లాలా వద్దా అనే దానికి సంబంధించి కొంత ఆలోచించారు. ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన పాదయాత్ర ముగింపు సభ కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్లయితే దానికి సభకి సంబంధించి ఇరువురు కలిసి పాల్గొనే మొదటి సభ అవుతుంది. మొత్తంగా కూడా ఈ ఫోకస్ అంతా ఇటు మారిపోతుంది. లోకేష్ చేసిన పాదయాత్రకు సంబంధించిన సభ కాబట్టి తర్వాత ఉమ్మడి సభ నిర్వహించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు ఆలోచన చేశారు. అయినప్పటికీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చల్లో ఈ విషయం ప్రస్తావించిన నేపథ్యంలో ఉమ్మడిగా కలిసి వెళ్తున్న నేపథ్యంలో కలిసే సభలో పాల్గొవాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర చేసినటువంటి క్రమంలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి అని చెబుతూ మళ్ళీ అడపాదడపా కూడా కొన్ని హామీలకు సంబంధించి ప్రస్తావిస్తున్నారు. మేము వస్తే ఇటువంటివి చేస్తాము అనేటువంటివి ముఖ్యంగా ఫైనాన్షియల్ కు సంబంధించి చాలా చెబుతున్నటువంటి క్రమంలో ఈ మేనిఫెస్టో మొన్న జనసేనకు సంబంధించి కూడా సూపర్ 6 అని కొన్ని చెప్పడం జరిగింది. సో ఈ సభా వేదికపై ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో కొన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే మహాశక్తి అంటున్నారు, ఉచిత బస్సు, ఇలాంటివి ఒక్కొక్కటి అడపాదడపా చెబుతున్నటువంటి క్రమంలో వీటికి ఒక రూపు తీసుకొచ్చి ఒక బుక్లెట్ గానీ లేదంటే ఒక మినీ మేనిఫెస్టో లాగా ఏమైనా రిలీజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా ఈ సభా వేదికపై? కాంతి. ఓకే, రైట్.